నేను అంటున్నాను, బీఆర్ఎస్లో చూస్తే కేసీఆర్ ఉన్నారు, కాంగ్రెస్లో చూస్తే రేవంత్ రెడ్డి ఉన్నారు, బీజేపీలో ఎవరిని చూడాలి? చాలామంది ఉన్నారు. ఒక పేరు చెప్పండి. చాలామంది ఉన్నారు. ఒక పేరు చెప్పండి. రేవంత్ కింద పనిచేయడానికి సగానికి పైన క్యాబినెటే ఇష్టం లేదు, కష్టంతో పనిచేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్. నేను చెప్తున్నా కదా, దెర్ ఇస్ అ సిస్టమ్. నరేంద్ర మోడీ కాదు అందరూ. మోడీ గారిని చూసి భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగింది, డెఫినెట్గా పెరిగింది. కానీ ఒక ప్రతి రాష్ట్రంలో అట్లాంటి ఫేస్ అన్నది ఎక్కడ లేదండి. ఫేస్ క్రియేట్ అవుద్ది అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ వరకు. మీరు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని ఎన్నుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ వరకు ఉంది, ఎక్స్పీరియన్స్ వరకు ఉంది, దానికి తగ్గ చదువు కానీ బ్యాక్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమున్నాయి అన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఫేస్ పెట్టి భారతీయ జనతా పార్టీ పోయి ఎలక్షన్ గెలిచిన రాష్ట్రాలు ఏం లేవండి. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, బలమైన ముఖ్యమంత్రులు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్లు అయ్యాక ముఖ్యమంత్రులు అయ్యారు. వి గో ఆన్ మోదీస్ ఫేస్. తెలంగాణలో మోదీస్ ఫేస్ గో ఆన్ అవర్ ఐడియాలజీ. ఓ ఎస్. 8 మంది ఎంపీలు ఎట్లా గెలిచారండి? 8 మంది గెలవటం వేరు, రేపు 16 మంది గెలవటం వేరు. నేను ఎంఐఎం తీసేశాను, హైదరాబాద్ తీసి 16 చెప్తున్నాను. బెటర్, ముందే తీయటం బెటర్. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఫ్రమ్ మోడీ. మీకు కరెక్ట్గా మీకు ఐడియాలజీ, మన మేనిఫెస్టో అట్లా వచ్చుకుంటూ అభ్యర్థి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, అకార్డింగ్ టు మీ మోర్ ఇంపార్టెంట్. నేనన్నా బీజేపీ ఐడియాలజీ అంటే జై శ్రీరామ్ నినాదమేనా? బీజేపీ ఐడియాలజీ అంటే నేషన్ ఫస్ట్ నినాదం. ఇక్కడ రూల్ చేస్తున్న పార్టీ కానీ, అంతకుముందు చేసిన పార్టీ కానీ కరప్షన్ ఫస్ట్ నినాదం కాదు, నేషన్ ఫస్ట్ నినాదం. ఎస్, వీ ఓన్ హిందుత్వ. ఈ దేశం విభజించబడింది, ఒక మత ప్రాతిపదికన విభజించబడింది. అట్లాంటప్పుడు హిందువులకి దేశం లేకుండా చేశారు. ఇవాళ ప్రపంచ స్థాయిలో ఎన్ని ఉంటాయి? 50 దేశాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి ఇస్లామిక్ కంట్రీస్. గివ్ మీ వన్ పీస్ఫుల్ ఇస్లామిక్ డెమోక్రసీ. You will hardly find one. Malaysia, Indonesia also is under disturbance. There is no one Islamic democracy which is peaceful. దానికి ముందు చూపుతో ఇక్కడ ఒక ఐడియాలజీని, అవేర్నెస్ని పెంచడం తప్పేం లేదు. మీకు విడిపోయిన 2 భాగాలు ఈ దేశం నుంచి 2 పీస్ఫుల్గా లేవు, 2 టెర్రరిస్టుల చేతుల్లో ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ స్కేరీ మూమెంట్. సో ఆ కొద్ది ముందు చూపుతో ఇక్కడ జాగ్రత్త పడటం అన్నది ఏం తప్పు కాదు. అరవింద్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రీసెంట్గా హైదరాబాద్ వచ్చి ఒక అఫీషియల్ మీటింగ్లోనే ముఖ్యమంత్రిని ఉద్దేశించి మేరేసే జోడో అన్నారు. దాని అర్థం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమైంది, మీకు ఇంకో రకంగా అర్థమైంది. మీరు ఆ అర్థం ఇటీవల చెప్పారు, దానికి ఒక పెద్ద వివాదం అయింది. మీరు దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నేను అర్థం చెప్పలేదు సార్. మోదీ గారు రేవంత్ మాట్లాడిన దానికి జవాబుగా మాట్లాడారు. రేవంత్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గుజరాత్కి డబ్బు ఇచ్చినంత మాకు మీరు ఇస్తే మేము కూడా ఎదుగుతాము అన్నాడు. దానికి మోదీ గారు చెప్తూ, నేను ఆ డబ్బు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం అయిపోతుంది అన్నాడు. అంటే మన్మోహన్ సింగ్ ఫస్ట్లీ డబ్బు ఇవ్వలేదన్నమాట, సరిపడంత డబ్బు ఇవ్వలేదు గుజరాత్కి. నెంబర్ 2, రేవంత్ గాలికి అడ్మినిస్ట్రేషన్, గాలిలో నడుస్తుంది, టైంపాస్ అవుతుంది అంతే. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఆయన చేసింది ఏం లేదు. మీరు సమయం ఇస్తే నేను ఐ విల్ టెల్ వాట్ గుజరాత్ మోడల్ ఈజ్ ఇన్ 5 minutes. చెప్పండి. గుజరాత్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ టేక్ ఓవర్ చేసినప్పుడు, ఐ థింక్ 2001 అక్టోబర్ ప్రాంతం, గుజరాత్లో చాలా బ్యాక్వర్డ్ ఏరియా, కరెంటు ఉండదు, అగ్రికల్చర్ సరిగా లేదు. చాలామంది గుజరాతీలు వచ్చి దేశంలో వివిధ పట్టణాల్లో సెటిల్ అయ్యారు. ఇక్కడ కూడా చాలామంది గుజరాతీలు ఉన్నారు. అసలు వెరీ బ్యాక్వర్డ్ ఏరియా. అట్లాంటిది ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకొచ్చాడు, ఒక పవర్ పాలసీ తీసుకొచ్చాడు, జ్యుడిషియరీని కూడా ఒప్పించి డైలీ ½ అన్ అవర్ కోర్టు సమయం పెంచారు, వీకెండ్ కోర్టు పెట్టారు. ట్యాక్సీ డ్రైవర్లకి, లేబర్కి డే టైంలో వాళ్ళు పని చేసుకోకపోతే వాళ్ళకి రాత్రి కూడు దొరకదని. రకరకాలుగా ఈ 75,000 కిలోమీటర్లు తీగలాగిండు, 54 లక్షల ట్రాన్స్ఫార్మర్లు పెట్టిండు, 23 లక్షల ఎలక్ట్రిక్ పోల్స్ పెట్టిండు. ఇవన్నీ పెట్టి 24 గంటల 3 phase పవర్ 18,000 గ్రామాలకు తీసుకొచ్చాడు. చిన్న చిన్న చెక్ డ్యామ్లు, రీఛార్జ్ బోర్వెల్స్, ఏ పెద్ద కాళేశ్వరం కట్టకుండా
అప్పులు తెచ్చుకొని కట్టకుండా గ్రౌండ్ వాటర్ సిగ్నిఫికెంట్గా పెంచిండు, మంచి పవర్ ఇచ్చిండు. ఎవరు అగ్రికల్చర్ వాళ్ళు చేసుకొని 9,000 కోట్ల ఇన్కమ్ ఉన్న అగ్రికల్చర్ని 34,000 కోట్లకు తీసుకొచ్చిండు. ఇదన్నీ 1000 డేస్ ప్రణాళిక, ఇదంతా సైమల్టేనియస్గా జరిగినాయి. రైతులకి లోన్స్ ఇచ్చిండు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చిండు. రైతులకి రేట్లు వచ్చేటట్టు మార్కెట్ కనెక్టివిటీ తీసుకొచ్చిండు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్లోకి వెళ్తే 49% డ్రాప్ అవుట్ ఉన్న అమ్మాయిలది డ్రాప్ అవుట్ ఉన్న దాన్ని 3% తీసుకొచ్చారు. 28th పొజిషన్లో ఉన్న లిటరసీ రేట్ని థర్డ్ ప్లేస్కి తీసుకొచ్చాడు. దిస్ ఈజ్ ఆల్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఆయన సొంతంగా ఎన్రోల్మెంట్కి పోతుండే అమ్మాయిల ఎన్రోల్మెంట్కి ఎవ్రీ జూన్లో. ఆయన మేజర్గా ఫస్ట్ 6వ తరగతి దాటిన అమ్మాయి బాత్రూములు లేకుండా స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు. సో ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిండు. అటు ఎడ్యుకేషన్కో పాలసీ, పవర్కో పాలసీ, అగ్రికల్చర్కో పాలసీ, దాని తర్వాత ఇవన్నీ చేసుకున్నాక ఇండస్ట్రియల్ పాలసీ, వైబ్రెంట్ గుజరాత్ తీసుకొచ్చాడు. ఇవాళ ముఖ్యమంత్రి నేను బుల్లెట్ ట్రైన్లు నేను 3 తీసుకొచ్చినా అన్నాడు. నేను కూడా మీ TV9 స్టూడియోకి ఇదే బుల్లెట్ ట్రైన్లో వచ్చిన, దీంట్లోనే వచ్చిన.